కీర్తి తన భర్త రాజేష్తో కలిసి జాబ్ చేస్తూ ఉంటుంది. భార్యాభర్తలిద్దరూ పొద్దునంతా పడుకొని మధ్యాహ్నం నుండి ఆఫీస్కి వెళ్తుంటారు. ఇద్దరికీ ఒకటే జాబ్ అవ్వడం వల్ల ఒకే టైంకి వెళ్లేవాళ్లు, ఒకే టైంకి వచ్చేవాళ్లు. ఏవండి, రాత్రి 11 అవుతుంది, బాగా ఆకలేస్తుంది. నేను నా కోసం మ్యాగీ చేసుకోవాలనుకుంటున్నాను. మీకేమైనా కావాలా? మీకు కూడా ఏమైనా చేసివ్వమంటారా? ఇప్పుడేగా డిన్నర్ టైం అయింది. ఇప్పుడు మ్యాగీ తింటే డిన్నర్ ఎప్పుడు తింటావు కీర్తి? ఇంకా 11 అయింది. 12 గంటలకి డిన్నర్ తింటానులేండి. ఇప్పుడేమైనా తినాలనుకుంటున్నాను, అందుకే ఇన్స్టెంట్గా మ్యాగీ అయితే బెటర్. సరే సరే, నీ ఇష్టం. సరే గాని నీకు పొద్దున షిఫ్ట్ ఎన్ని గంటలకుంది? పొద్దునంటారేంటండి? నా షిఫ్ట్ మధ్యాహ్నం 2కి. పొద్దున అనకండి, నేను పడుకునేటప్పటికి 2 అవుతుంది. ఇక నేనెప్పుడు లేస్తాను, ఎప్పుడు వెళ్తాను? అందుకే రెండో షిఫ్ట్లే వేయించుకుంటున్నాను. పొద్దున 12 గంటలకి లేచినా 2 గంటలకల్లా షిఫ్ట్కి వెళ్ళిపోవచ్చు. 9 ఇంటికొచ్చేస్తాను. మీది కూడా సేమ్ షిఫ్టే కదండి. మనకి ఈ డ్యూటీలో అలవాటైపోయి రోజు లేట్గా లేవటం, లేట్గా పడుకోవటం, మనం తినే టైమింగ్స్ కూడా అన్నీ మారిపోతున్నాయి. ఎవరైనా మన ఊరు నుండొచ్చి మనిద్దరినీ చూస్తే భయపడి పారిపోతారు. అలా ఏం జరగదులేవే. అయినా వాళ్ళ పనుల్లో వాళ్ళుంటారు. ఇప్పుడు మన దగ్గరికి ఎందుకు వస్తారు? కావాలంటే వీడియో కాల్ చేసేద్దాం, అందులో మనిద్దరినీ చూసేస్తారు. సరేనా? కొద్దిసేపు తర్వాత భోజనం రెడీ చేసి పెట్టు, తినేసి పడుకుందాం. కీర్తి సరే అని చెప్పి భోజనం వండేసి తిని నిద్రపోతారు. మరుసటి రోజు రాజేష్కి వాళ్ళూరి నుండి ఫోన్ వస్తుంది. అమ్మా, ఊళ్ళో అంతా బాగున్నారా? నాన్నెలా ఉన్నారు? టైంకి టాబ్లెట్లు వేసుకుంటున్నారా? ఇంట్లో అందరం బావున్నాంరా. నువ్వు కంగారు పడాల్సిన విషయమేం లేదు. మీ ఇద్దరూ ఎలా ఉన్నారా అని అడగడానికి చేశాను. చాలా రోజులైంది మీ ఇద్దరినీ చూసి. మీ నాన్నగారేమో ఒక 2 రోజులు మీ దగ్గరికి వద్దామంటున్నారు. కానీ నేనే వద్దని చెప్పాను. మేమిద్దరం అక్కడికొచ్చినా మీరిద్దరూ ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఇంట్లో కూర్చొని ఏం చెయ్యాలి? అదేదో మీరే సెలవు పెట్టి ఇంటికొస్తే అందరితో ఒక 2 రోజులు గడిపినట్టుంటుంది. మీరు కూడా ఇంట్లో వాళ్ళని, ఊళ్ళో వాళ్ళని చూసినట్టుంటుంది. ఓసారి కోడలు నువ్వు కలిసి రండి. కోడలు వాళ్ళ అమ్మా నాన్న కూడా మొన్ననే వచ్చి వెళ్లారు. వాళ్ళు కూడా కోడల్ని చూడాలంటున్నారు. ఓసారి మీరే వచ్చి వెళ్ళిపోతే బావుంటుంది. సరే అమ్మా, ఆఫీస్లో ఇద్దరం లీవ్స్ అడిగాక ఎప్పుడు బయలుదేరుతామన్న విషయం మీకు చెప్తాను. మీ ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త. నేను మళ్ళీ ఫోన్ చేస్తాను. అలా రాజేష్ ఫోన్ కట్ చేసి కీర్తిని పిలుస్తాడు. కీర్తి, నీకు తెలుసా, అమ్మ వాళ్ళు ఇక్కడికి వద్దామనుకున్నారంట. కానీ మనిద్దరం ఇక్కడుండకుండా ఆఫీస్కి వెళ్ళిపోతామని నిన్ను నన్ను ఊరికి రమ్మంటున్నారు. కొద్ది రోజులు సెలవు పెట్టి అక్కడే ఉండమంటున్నారు. మనల్ని చూడాలని వాళ్ళకి ఆశగా ఉందంట. పైగా మీ అమ్మ నాన్న కూడా మా ఇంటికి వచ్చారంట. వచ్చి మాట్లాడి వెళ్లారంట. వాళ్ళు కూడా నిన్ను చూడాలనుకుంటున్నారు. అమ్మో, అత్తయ్య గారు, మావయ్య గారు ఇక్కడికి వచ్చే కన్నా మనమే వెళ్ళి వాళ్ళకి కనిపించటం మంచిదండి. ఇక్కడ అనుకోండి, వాళ్ళు అడిగే ప్రశ్నలకి సమాధానం చెప్పలేక నేను విసిగిపోతాను. మనం వెళ్ళి అక్కడే కలవటం మంచిది. సరేగాని, ఇంతకీ మావయ్య గారి ఆరోగ్యం కోసం అడిగారా? అలా పిలుస్తున్నారంటే నాకేదో కంగారుగా ఉంది. బానే ఉంది, కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. మామూలుగా మనిద్దరినీ చూద్దామనుకుంటున్నారు. అందుకే వెళ్ళొద్దాం. నువ్వు కూడా ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టేసిరా, ఇద్దరం కలిసి వెళ్దాం. ఏవండి, మీకు తెలుసా, ఒకప్పుడు ఊరు వెళ్లాలంటే తెగ సరదా పడి వెళ్లేదాన్ని. కానీ ఇప్పుడేమో ఊరికెళ్లాలంటే తెగ టెన్షన్ వస్తుంది. మనకి సిటీ లైఫ్ బాగా అలవాటైపోయింది. అక్కడికెళ్ళి ఆ వాతావరణంలో ఉండాలంటే బెంగగా ఉంది. అయినా మనం ఊరెళ్ళి 1 సంవత్సరం అయిపోయినట్టుంది. సెలవివ్వలేదని పోయినసారి పండక్కి కూడా వెళ్ళలేదు. ఏదైతే అదయింది, ఎలాగూ వెళ్ళాలి కదా, వెళ్ళేసి అందర్నీ ఓసారి చూసుకొని వచ్చేద్దాం. అలా మాట్లాడుకుని ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళి సెలవు పెట్టుకుని కారులో బయలుదేరి ఊరికి చేరుకున్నారు. కౌసల్య వాళ్ళిద్దరినీ చూసి తెగ సంబరపడుతుంది. రఘురాం కూడా చాలా రోజుల తరువాత కొడుకును చూశానని తెగ మురిసిపోతాడు. రాజేషు, కాళ్ళు చేతులు కడుక్కొని రారా. నీకిష్టమని కాజా చేయించాను. కూర్చొని తిని ఎలా ఉందో చెప్పు. కోడలా, నీకోసం కూడా అరిసెలు చేయించాను. అవంటే నీకు చాలా ఇష్టం కదా. వెళ్ళండి, ఇద్దరూ వెళ్ళి కాళ్ళు కడుక్కురండి. అప్పుడు కూర్చొని తిందురుగాని. కీర్తి, మీ అమ్మ వాళ్ళు తినే వస్తువులు పంపిస్తారన్నారు, కానీ నేనొద్దన్నాను. ఎలాగూ మీరు వెళ్తారు కదా,
అప్పుడు ఇవ్వమని చెప్పాను. ఇప్పుడు నేను చేసినవి మీరు తింటారు కదా, ఇంకా అవి కూడా తెస్తే పాడైపోతాయి. ఇప్పుడైతే నేను చేసినవే తినండి అని ఏదో మాట్లాడుతూ ఉంది. ఇంతలో కీర్తి మరియు రాజేష్ ఫ్రెష్ అప్ అయి తింటూ ఉంటారు. కౌసల్య అక్కడి విషయాలు ఇక్కడి విషయాలు కొడుక్కి కోడలికి చెప్తూ ఉంది. వాళ్ళిద్దరూ తింటూ వింటున్నారు. ఇంక రాత్రయిందని ఇద్దరికీ భోజనం వడ్డించింది కౌసల్య. ఏంటత్తయ్యా ఇంత తొందరగా భోజనం పెడుతున్నారు? అప్పుడే తినెయ్యాలా? కాసేపు ఆగి తింటే బావుండు కదా. అదేంటమ్మా, ఇప్పటికే ఆలస్యం అయిపోయిందని నేననుకుంటున్నాను. ఇంకా ఆలస్యంగా తింటానంటావేంటి? రాత్రిపూట తొందరగా తిని తొందరగా పడుకుంటే మంచిది, లేకపోతే ఆరోగ్యం పాడైపోతుంది. నీకు తెలీదా చెప్పు? మీ ఆరోగ్యం కాస్త జాగ్రత్తగా కాపాడుకోవాలి. రేపొద్దున మనవణ్ణో మనవరాలనో మాకిస్తావుగా, అప్పుడు నువ్వు ఆరోగ్యంగా ఉంటేనే కడుపులో బిడ్డ కూడా ఆరోగ్యంగా ఉంటాడు. ఇంతకీ బాబేడి భోజనానికి రాలేదు? భోజనాలు రెడీ చేశానని అప్పుడు కబురు పెట్టాను, ఇప్పటి వరకు ఇంకా రాలేదేంటి? ఏం చేస్తున్నాడు? అలా ఆలస్యం చేస్తుంటే భోజనం చల్లగా అయిపోతుంది. చల్లని ఆహారం తినకూడదు తల్లి అని అంటుండగా ఇంతలో రాజేష్ అక్కడికి చేరుకున్నాడు. ఏంట్రా గదిలో కూర్చొని ఏం చేస్తున్నావు? జపం గట్రా చేస్తున్నావా ఏంటి? భోజనం పెట్టానని అప్పుడు పిలిస్తే ఇప్పుడొస్తున్నావేంటి? భోజనం పెట్టి చాలాసేపు అయింది, నువ్వు రాలేదని చూస్తున్నా. ఏం లేదమ్మా, నువ్వు పిలిచాక స్నానానికి వెళ్ళాను, అందుకే ఆలస్యమైంది. ఇంతకీ స్పెషల్గా ఏం వండావు? మీ ఇద్దరికీ చేపల పులుసంటే ఇష్టం కదా, అక్కడెలాగూ మీకు పెట్టుకోవటం కుదరదు. అయినా అక్కడుండేవన్నీ ఐస్లో ఉండే చేపలు, అందుకే తాజాగా ఉండవు. పక్కనే కూర్చొని ఉన్న కీర్తి రాజేష్ని పిలిచి, ఏంటండి ఇంత తొందరగా మీరు కూడా తినేస్తున్నారు? మనకింత తొందరగా తినటం అలవాటు లేదు కదా. నాకైతే అస్సలు ఆకలియ్యట్లేదు. ఇవన్నీ ఏం ఆలోచించకు, ఎంత నచ్చితే అంత తినేసి పడుకో. ఇప్పుడు మనం ఏమైనా అన్నామంటే మా అమ్మ పెద్ద క్లాస్ ఇస్తుంది. అవసరమా చెప్పు? ఎంత నచ్చితే అంత తినేసి కామ్గా వెళ్ళి పడుకో. రాజేష్ అలా అనడంతో కీర్తి నచ్చినంత తినేసి పడుకుంటుంది. కొద్దిసేపటి తరువాత కీర్తికి చాలా ఆకలేస్తుంది. ఇంట్లో మొత్తం వెతుకుతుంది, ఏమీ దొరకదు. వెంటనే మ్యాగీ తీసి చేద్దామనుకుంటూ ఉంది. ఆ సౌండ్కి కౌసల్య, రాజేష్ ఇంట్లో అందరూ లేచారు. ఏంటమ్మా ఇంత అర్ధరాత్రి లేచి వంట చేస్తున్నావు? ఏం జరిగింది? భోజనం సరిపోలేదా ఏంటి? తిన్నాను, కానీ ఏంటో ఇంకా ఆకలేస్తుందత్తయ్యా. అందుకే లేచి ఏముందా అని వెతుకుతున్నాను. మ్యాగీ కనిపిస్తే చేసుకుంటున్నాను. ఏంటో నాకింత అమాయకపు కోడలు దొరికింది. కడుపు నిండేంతవరకు తినడం కూడా తెలీదు అని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది కౌసల్య. ఎందుకే నీకింత కంగారు? 2 రోజులు అలవాటు చేసుకోవచ్చు కదా. మీరన్నీ ఇలాగే చెప్తారండి, అయినా ఇంత చిన్న సౌండ్కి లేవడమేంటి? సరేగాని మీరు కూడా మ్యాగీ తింటారా? చేసివనా? మరుసటి రోజు కూడా కీర్తి అర్ధరాత్రప్పుడు లేచి వంట చేస్తుంది. ఇదంతా చూసిన కౌసల్య ఇద్దరినీ కూర్చోబెట్టి అడిగింది. అసలు మీరిద్దరూ సిటీలో ఎన్ని గంటలకి లేస్తారు? ఎన్ని గంటలకి ఆఫీస్కెళ్తారు? ఇంతకీ ఏం తింటారు? నిజం చెప్పండి. ఎందుకమ్మా అవన్నిప్పుడు? వచ్చిన 2 రోజులు మీతో సరదాగా ఉండాలనుకుంటున్నా. ఏదో ఇంటర్వ్యూకి వెళ్ళినట్టు క్వశ్చన్లు అడుగుతావేంటి? నువ్వేమనుకున్నా పర్వాలేదు, నాకైతే మీ నుండి నిజం కావాలి. అత్తయ్య, నేను చెప్తాను. పొద్దున 12 నుండి 1 గంట లోపు లేస్తాం. తర్వాత టిఫిన్ తిని 2 నుండి 3 లోపు ఆఫీస్కి వెళ్తాం. అక్కడికెళ్ళాక సాయంత్రం 5:30కి భోంచేస్తాం. ఇంటికొచ్చేటప్పటికి 9:30 అవుతుంది. అన్ని పనులు చేసుకుని వంట చేసుకునేటప్పటికి 12 అవుతుంది. అప్పుడు భోంచేసి పడుకుంటాం. అసలు మీ ఇద్దరికీ బుర్రుందా? ఇలాంటి ఉద్యోగాలు చేయడం కన్నా మానేయటం మంచిది. దాని బదులు ఊరొచ్చేయండి. ఇక్కడ మన పొలాలున్నాయిగా, అందులో వ్యవసాయం చేసుకోండి. సమయానికి తిండి తినకుండా, సమయానికి నిద్రపోకుండా చేసే పనెందుకు చెప్పు? అయినా బాగానే ఉంది మీ డ్యూటీ టైమింగ్. రాత్రిపూట ఆలస్యం అయిపోతుంది, దానికి పొద్దున్నుండి అన్ని పనులు ఆలస్యం చేసుకుంటున్నారు. మీరంతగా ఉద్యోగాలు చెయ్యాలనుకుంటే పొద్దున్నే లేచి అన్ని పనులు టైంకి చేసుకొని తర్వాత ఆఫీస్కెళ్ళండి. రాత్రి భోజనం కూడా ముందుగానే రెడీ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఆఫీస్ నుండి రాగానే వేడి చేసుకుని తింటే సరిపోయేది గదా. అంతేగాని ఇలా ఆలస్యంగా లేచి అన్ని పనులు ఆలస్యంగా చేసుకుంటే మీ ఆరోగ్యం ఏమైపోతుంది ఆలోచించారా? అయినా రాత్రిపూట మన జీర్ణశక్తి చాలా తక్కువగా ఉంటుంది. మీరంత రాత్రిపూట భోంచేస్తే మీ ఆరోగ్యం ఏమవుతుందో తెలుసా?
ఇప్పుడంటే వయసులో ఉన్నారు, ఏమీ అనిపించదు. కొన్ని రోజుల తరువాత అన్ని సమస్యలు వస్తాయి. అందుకే మన పెద్దలు ముందుగానే చెప్పారు, సమయానికి భోంచెయ్యాలని. ఈసారి నుండి ఇలా చెయ్యకండి. కొన్ని రోజులు గడిచాక కౌసల్య కూడా వాళ్లతో పాటు సిటీకి వెళ్లి వాళ్ల దగ్గరుండి వాళ్ళు చేసుకునే అన్ని టైమింగ్స్ మార్చి కొన్ని రోజులు అక్కడే ఉండి వాళ్ళిద్దరికీ అన్నీ అలవాటు చేసి అప్పుడు మళ్ళీ తిరిగి ఊరొస్తుంది. కౌసల్య ఇద్దరు కోడళ్లకి శ్రీమంతం చేసి పంపించాక పండంటి బిడ్డల్ని పట్టుకుని ఇద్దరు కోడళ్ళు మళ్ళీ అత్తారింటికొచ్చారు. ఇద్దరు కోడళ్ళు కలిసి అత్తగారికి సాయం చేస్తూ ఆడపడుచు కావ్యని ఒక మంచి కుటుంబంలో వివాహం జరిపిస్తారు. కౌసల్య తన ఇంటి బాధ్యతల నుండి విముక్తురాలు కావాలనుకుంటూ ఉంటుంది. ఈ విషయం తన భర్త రఘురాంతో చెప్పింది. ఏవండి, అప్పుడు నేను మన కోడళ్ళకి ఇంటి బాధ్యత అప్పగిస్తానంటే మీరేమో ఒక పిల్లో పీచో పుట్టాక ఇంటి బాధ్యతలు అప్పజెప్దువుగాని అన్నారు. ఇప్పుడు ఇద్దరు కోడళ్ళు పండంటి మనవరాళ్ళని తీసుకొచ్చారు. నాకింతకన్నా సంతోషమేముందండి? మరియు మన అమ్మాయికి కూడా వివాహం అయిపోయింది. తను తన అత్తారింటి బాధ్యతలు చక్కగా నెరవేరుస్తుంది. ఇక నా బాధ్యతల నుండి బయటకొద్దామనుకుంటున్నాను. ఇద్దరికీ ఇంటి బాధ్యతలు అప్పచెప్పి ఎలా చెయ్యాలో ఏం చెయ్యాలో చెప్పి తీర్థయాత్రలకి వెళ్దామనుకుంటున్నాను. వాళ్ళకి ఇంటి బాధ్యతలు చెప్పే సమయం అయితే వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి కూడా ఇంట్లో ఏం జరుగుతుంది, కష్టం సుఖం అన్నీ తెలియాలి కదా. మన పట్నం కోడలికి కొంచెం బద్ధకం ఎక్కువ. అది చూసుకొనే మనం ఇద్దరికి పనులు, ఇంటి బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు అన్నీ ఇస్తే ఇద్దరి మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. నువ్వు అప్పుడే తీర్థయాత్రలు అంటున్నావు. వాళ్ళకి ఇంటి బాధ్యతలు అప్పచెప్పాక మళ్ళీ ఎలా చేస్తున్నారో ఏంటో మనం ఉండి చూస్తూ ఎలా చేయాలో చెప్తుంటే వాళ్ళు చేసుకుంటూ వెళ్తే బాగుంటుంది. లేదంటే ఇద్దరి మధ్య మనస్పర్ధలు ఏర్పడి అవి తగువులకి తోవదీయకుండా ఉంటే చాలు. చిన్న కోడలికి కొంచెం కోపం ఎక్కువే గాని పెద్ద కోడలు మాత్రం మన ఇంటికి తగ్గ కోడలండి. చిన్న కోడలేదైనా అన్నా ఏమైనా చేసినా అన్నీ సర్దుకుంటూ తన పనిలో కూడా తను సాయం చేస్తూ ఇంటిని ఒక్క మాట మీద తీసుకెళ్తుందండి. తననలా చూస్తుంటే నాకు చాలా ముచ్చటేస్తుంది. తను జీవితాంతం ఇలాగే పెద్ద మనసుతో ఉంటే చాలు. అప్పుడు మన ఇల్లు ముక్కలవనే అవదు అని చెప్పి కౌసల్య కొద్ది రోజుల తరువాత ఇద్దరు కోడళ్లకి ఇంటి బాధ్యతలన్నీ అప్పగిస్తుంది. ఇద్దరూ తమ తమ పనులు చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ గడుపుతుండేవాళ్లు. కాని కుసుమ మోడ్రన్ పద్ధతి వల్ల అన్ని విషయాలు తనకి నచ్చినట్టుగానే ఫ్రీగా ఉండేటట్టు మార్చమని చెప్తూ ఉండేది. ఇంట్లో అలాగే చాలా మార్పులు తీసుకొచ్చింది. పెద్ద కోడలు కీర్తి మాత్రం కుసుమ ఏం చేసినా దానికి ఎదురు చెప్పకుండా ఫాలో అవుతూ సహకరిస్తూ ఉండేది. అయితే వీళ్ళిద్దరినీ రఘురాం చూసి కౌసల్యతో ఇలా అంటాడు. ఏంటి కౌసల్య, ఎప్పుడు పెద్ద కొడలు ఎదురు చెప్పట్లేదని చెప్పి తెగ మురిసిపోతున్నావు. కానీ తను ప్రతి విషయంలో కుసుమని వెనకేసుకొస్తుందంటే జీవితం ఇలా గడుస్తుంది చెప్పు. తను ఒప్పు చేసినా తప్పు చేసినా ఏం చేసినా అదే సరైందనుకొని కుసుమ అనుకుంటుంది. దానికి వత్తాసు పలుకుతుంది కీర్తి. అసలు కీర్తి అమాయకత్వాన్ని కుసుమ వాడుకుంటుందేమో అనిపిస్తుంది. నాకు తెలిసి కీర్తి చేత ఏదైనా వ్యాపారం పెట్టిస్తే తనకి బయట మనుషులు ఎలా ఉంటారో వాళ్లతో ఎలా మెలగాలో అనేది తెలిసొస్తుంది. అప్పుడు కీర్తి కొంచెం తెలివిగా మారి ప్రతిదానికి ఆలోచన శక్తి పెరిగితే ఇల్లు బాగుంటుంది. అందుకే ఏదైనా వ్యాపారం పెట్టించు తనతో. అవునండి, మీరన్నది నిజమే. ఇంటికి అవసరం లేని వస్తువులు, అవసరమున్న వస్తువులు చాలానే కొనిపించింది. నేను చాలాసార్లు ఈ విషయంపై కుసుమని ఆపితే కీర్తి నా దగ్గరికొచ్చి నన్నాపేది. ఇంట్లో అనవసరపు గొడవలొద్దని నాకు నచ్చచెప్పి వెళ్ళిపోయేది. కీర్తి చేత వ్యాపారం పెట్టిద్దామని ఆలోచన బానే ఉంది గాని కీర్తి ఒక్కతే వ్యాపారం పెట్టి బయట పని చేయడానికి వెళ్ళిపోతే కుసుమ ఎంత గోల పెడుతుందో ఇంటి బాధ్యత అంతా తన మీద పడుతుందని. అవేం నువ్వు ఆలోచించకు కౌసల్య. ముందు కీర్తి చేత ఏదైనా హోటల్ పెట్టించు. ఎందుకంటే తనకి వంటల్లో చాలా అనుభవం ఉంది. ఇంట్లో వంటలు కూడా చాలా బాగా చేస్తుంటుంది. నలుగురికి పెట్టే చెయ్యి. నువ్వే తనకి తోడుగా ఉండు. కొంత డబ్బివ్వు తనకి. ఈ డబ్బుతో వ్యాపారం చేయమని చెప్పు. డబ్బు తిరిగి సంపాదించాల్సిన బాధ్యత తనదేనని చెప్పు. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చాలా మంది భోంచేసి ఎగ్గొట్టి వెళ్ళిపోతుంటారు. అలాంటి వాళ్ళని పట్టుకోవడం ఎలా, వాళ్లతో బిల్లు కట్టించడం ఎలా, ఇలాంటివన్నీ ముఖ్యంగా చెప్పు. ఎందుకంటే కీర్తిది జాలిగుండే.
ఎవరైనా డబ్బులు లేవంటే ఫ్రీగా తినమని చెప్పే రకం. తనకి తెలియని విషయాలన్నీ చెప్పామంటే వ్యాపారం కొంచెం బాగా చేయగలదని అనుకుంటున్నాను. కౌసల్య మరియు రఘురాం కీర్తి చేత హోటల్ వ్యాపారం పెట్టిస్తారు. కానీ కీర్తి పాతకాలపు పద్ధతిలోనే హోటల్ నడపాలనుకుంటుంది. తను ఎలా నడపాలన్నా కూడా రఘురాం మరియు కౌసల్య అడ్డు చెప్పరు. తనకి నచ్చినట్టు వ్యాపారం చేయమని చెప్తారు. కానీ ప్రతి ఒక్కరి దగ్గర బిల్ తీసుకోమని, పెట్టిన పెట్టుబడికి తగ్గట్టు డబ్బులు రావాలన్న జాగ్రత్త మాత్రం చెప్తారు. రోజు పొద్దున్నే కీర్తి లేచి ఇంట్లో వీలైన అన్ని పనులు చేసుకుని హోటల్కి వెళ్ళిపోతుండేది. రోజంతా మిగిలిన బాధ్యతలన్నీ కుసుమపై పడేవి. కానీ రఘురాం అనుకున్నట్టు కుసుమ ముందులా ఉండేది కాదు. తనలో చాలా మార్పొచ్చింది. ఇంట్లో కీర్తి లేకపోయినా కూడా అన్ని పనులు చక్కగా చేస్తూ కీర్తి పిల్లల్ని, తన పిల్లల్ని కూడా బాగా చూసుకునేది. అయితే ఓ రోజు కౌసల్యతో కుసుమ, అత్తయ్య గారు, ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవాళ్ళయ్యారు, స్కూల్కి వెళ్ళటం మొదలెట్టారు. నేను కూడా పొద్దటి నుండి ఇంట్లోనే అన్ని పనులు చేసుకుంటూ ఉంటున్నాను. ఇప్పుడు కొత్తగా 2 పని మనుషులు కూడా ఉన్నారు. వాళ్ళు మిగిలిన పనంతా చేసేస్తున్నారు. నేను మిగిలిన సమయమంతా ఖాళీగానే ఉంటున్నానుగా. నేను ఎలాగో హోటల్ బిజినెస్ కోసమేగా చదివాను. నా చేత కూడా ఒక హోటల్ పెట్టిస్తే బావుండత్తయ్యా. నేను కూడా అక్కలాగా ఇంట్లో పని, బయట పని చెయ్యాలనుకుంటున్నాను. అక్కతో పోటీ కోసమైతే కాదు గాని వచ్చిన ఏ కస్టమర్ని కూడా మనం వదులుకోకూడదు. అక్కెలాగూ ట్రెడిషనల్గా హోటల్ నడిపిస్తుంది. నేను మోడ్రన్గా హోటల్ నడుపుదాం అనుకుంటున్నాను. దానికి మీరు పర్మిషన్ ఇస్తే బావుంటుందత్తయ్యా. నువ్వడిగింది న్యాయమే కుసుమ, కాదనను. కానీ నువ్వింట్లో ఏ అవసరమైనా చూసుకుంటావన్న నమ్మకంతో ఉన్నాను. నువ్వు కూడా బయట పనికెళ్ళిపోతే ఇంట్లో బాధ్యతలన్నీ ఎవరు చూసుకుంటారు చెప్పు? అయినా కుసుమ, నేనొకసారి మీ మావయ్య గారితో మాట్లాడతానులే. తర్వాత ఏ నిర్ణయం అనేది నీకు చెప్తాను. వెంటనే కౌసల్య రఘురాం దగ్గరికెళ్లి కుసుమ వచ్చి చెప్పిన విషయం వివరించింది. నేను ముందే అనుకున్నాను ఎప్పటికైనా కుసుమ వచ్చి పని చేస్తానని అడుగుతుందని. ఎందుకంటే చదువుకొని ఇంట్లో ఉండడం అంటే ఎవరికైనా విసుగ్గానే ఉంటుంది. తను పెళ్లికి ముందు పని చేస్తుండేది. ఇప్పుడు చేయకుండా ఉండటం కష్టమేలే. కానీ తను ఏదైనా పని చేస్తుందంటే ఇంట్లో పనులన్నింటికీ ఇబ్బంది అయిపోతుందేమో. ఓసారి ఆలోచించు కౌసల్య. ఒకవేళ 2 కోడళ్ళు తమ పనులకు వెళ్ళిపోతే ఇంటి భారం మొత్తం నువ్వే చూడాలి. మళ్ళీ తీర్థయాత్రలు గట్రా అంటున్నావు, అవంటే అవదు. మీరనవసరంగా కుసుమని అపార్థం చేసుకుంటున్నారు. తను మనకిష్టం ఉంటేనే చేస్తానని చెప్పింది. అది కూడా ఇంటి బాధ్యతలిద్దరూ కోడళ్ళు చూసుకుంటూ సమయాన్ని అడ్జస్ట్ చేసుకొని తమ తమ పనులు చేస్తామని ఒప్పుకున్నారు. ఈ రోజుల్లో ఎంతమంది అమ్మాయిలు ఇంటి బాధ్యతలు, బయట ఆఫీస్ బాధ్యతలు నిర్వర్తించట్లేదు? అన్నీ ఒకవైపే మనం చూడకూడదండి. తీర్థయాత్రలకి ఇప్పుడు కాకపోతే కొద్ది రోజుల తర్వాత వెళ్తాను. నాకు వీలైనంత వరకు 2 కోడళ్ళకి సాయం చేస్తాను. అందుకే తన చేత కూడా హోటల్ బిజినెస్ ఓపెన్ చేయిద్దామనుకుంటున్నాను. 2 హోటల్ బిజినెస్ చేస్తే ఎలా చెప్పు? ఒకరొక బిజినెస్ పెట్టినప్పుడు ఇంకొకరు వేరే బిజినెస్ పెడితే బాగుంటుంది. లేదంటే ఇద్దరి మధ్యన కస్టమర్స్ కోసం తగాదాలు వస్తాయి. అలా ఏం జరగదు. నేను ఈ విషయంపై కుసుమతో మాట్లాడాను. కీర్తి ట్రెడిషనల్గా హోటల్ని నడుపుతుందిగా, కుసుమ మాత్రం లేటెస్ట్గా ఉండేటట్టు హోటల్ని నడుపుతానంది. మరియు ఒక్క కస్టమర్ని కూడా మన 2 హోటల్లో వదిలేసి వేరే దగ్గరికి వెళ్లకుండా చూడాలని కూడా చెప్పింది. అందుకే ఒకే పేరుతో 2 హోటల్స్ పక్కపక్కనే నడిపితే బాగుంటుందనుకున్నాను. ఎలాగో మన పెద్ద కోడలు హోటల్ పక్కన చిన్న స్థలం ఉంది కదా, అక్కడ చిన్న కోడలి చేత కూడా ఫుడ్ బిజినెస్ పెట్టించామంటే 2 చక్కగా పని చేసుకొని సమయానికి ఇంటికి వచ్చేసి ఇంటి బాధ్యతలు చూసుకుంటారు. ఆపై మీరు నేను ఉంటాం కదా, 2 కలిసి మిగిలిన పనులన్నీ చూసుకుందాం. కుసుమ 2వ కోడలి చేత కూడా ఫుడ్ బిజినెస్ పెట్టించింది. 2 పక్కపక్కనే తమ హోటల్స్ని బాగా నడుపుతుంటారు. 2 మంచి వంటవాళ్లని పెట్టుకుని మంచి భోజనాలు వండిస్తుంటారు. కొంతమంది సాంప్రదాయ పద్ధతిలో ఉండే భోజనానికి వచ్చేవాళ్లు. వాళ్ళని కీర్తి పలకరించి చక్కగా భోజనం పెట్టేస్తూ ఉండేది. ఇంకొంతమంది మోడ్రన్గా డిఫరెంట్ టేస్ట్లో ఉండే మీల్స్ తినడానికి వచ్చేవాళ్లు. వాళ్లందరికీ తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చూసేది కుసుమ. అలాగే కుసుమ హోటల్ మేనేజ్మెంట్ చదవటం వల్ల కీర్తి వ్యాపారంలో కూడా ఎలా ఉండాలి, ఎలాంటి మార్పులు చేయాలో చెప్పేది. 2 కలిసి బిజినెస్ చేసుకుంటూ ఇంటి బాధ్యతలు చక్కగా నిర్వర్తిస్తూ పిల్లలు చదువుకునేలా చూసుకునేవారు. వీలున్నప్పుడు రఘురాం మరియు కౌసల్య ఇంటిని మరియు తమ కొడుకులు కోడళ్ల వ్యాపారాల దగ్గర కూడా ఉండి అన్నీ చూసుకుంటూ ఎలా చేయాలో చెప్తూ వాళ్లకి